అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి, ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత గొప్పది ఆ పరోపకారం. ఏ రంగంలోనైనా సవాళ్ళుంటాయి, కానీ మనిషి జ్ఞాపకం పెట్టుకోవలసిన ప్రధానమైన విషయం ఒకటి ఉంటుంది, అదే ఓర్పు. ఓర్పు పట్టడం అన్నది ప్రధానం. సీతమ్మ గొప్పతనం ఓర్పులో ఉంది, రాముడి గొప్పతనం ఓర్పులో ఉంది, ఈ భూమి గొప్పతనం ఓర్పులో ఉంది, పరమేశ్వరుడి గొప్పతనం ఓర్పులో ఉంది. అందుకే ఎవరికైనా నేను చెప్పే సలహా ఒకటే, సమస్య వచ్చినప్పుడు ఓర్పు పట్టండి తప్ప ఇవాళ సమస్య వచ్చిందని వెంటనే ఓర్పుని కోల్పోయి మీ సమస్యని సమాజ సమస్యగా మార్చకండి. ప్రశాంతంగా 10 మంది ఉండేటట్టుగా ప్రవర్తించడం ఓర్పులోంచి వస్తుంది. అందుకే ఆ సహనం చాలా ప్రధానం. అదే నేను మీకు ఇచ్చే సలహా.